ఏపీలో ఎన్నికల సమరశంఖం పూరించేందుకు ప్రతిపక్ష పార్టీలు టీడీపీ జనసేన మేము కూడా సిద్ధమంటున్నాయి. ఇప్పటికే వరుస మీటింగ్లతో బాబు పవన్ ఎన్నికల హీట్ని పెంచుతుండగా ఇప్పుడు ఏకంగా అభ్యర్థుల జాబితాపై ఫోకస్ పెట్టారు. నేడు మాఘ పౌర్ణమి మంచి రోజు కావడంతో రెండు పార్టీల అధినేతలు తొలి జాబితాను విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దాదాపు 60 నుంచి 70 అసెంబ్లీ స్థానాలపై ప్రకటన ఉండే అవకాశం ఉందని అనుకుంటున్నారు. ఈరోజు ఉదయం 11:40 చంద్రబాబు పవన్ కలిసి మొదటి జాబితాని రిలీజ్ చేయనున్నారు. టీడీపీ తరపున 50 నుంచి 70 లోపు, జనసేన తరపున 12 నుంచి 18 వరకు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించనున్నారు. రెండు పార్టీల మధ్య వివాదాలు లేని స్థానాల్లో అభ్యర్థుల పేర్లు ఈ లిస్టులో ఉంటాయని భావిస్తున్నారు. 13 ఉమ్మడి జిల్లాలను టచ్ చేస్తూ ఫస్ట్ లిస్ట్ ఉండే అవకాశాలు కనిపిస్తుండగా జనసేనకి విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువ సీట్లు ఇచ్చే అవకాశం ఉందని చర్చించుకుంటున్నారు. బీజేపీతో పొత్తుపై క్లారిటీ వచ్చిన తర్వాత మిగిలిన స్థానాల్లో అభ్యర్థుల్ని ఖరారు చేయనున్నారు. రైట్, కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఈరోజు 11:40 టీడీపీ జనసేన అభ్యర్థుల మొదటి లిస్టును రిలీజ్ చేయబోతున్నారు ఇద్దరు నేతలు కలిసి. అలాగే ఎంపీ స్థానాల అభ్యర్థులపై క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా లేవా? అధిక మొత్తం మీద చూస్తుంటే తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితా మరికొద్దిసేపట్లోనే ఉమ్మడిగా ఇద్దరు చంద్రబాబు పవన్ కళ్యాణ్ విడుదల చేయబోతా ఉన్నారు. ఇప్పటికే జనసేన కార్యాలయంలో ముఖ్యమైన నాయకులతో పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహించారు. ఆ సమావేశం ముగించుకొని ఆయన చంద్రబాబు నివాసానికి బయలుదేరినట్లు కూడా తెలుస్తూ ఉంది. మరికొద్దిసేపట్లోనే పవన్ కళ్యాణ్ ఇక్కడికి చేరుకోబోతున్నారు. అలాగే ప్రధానంగా చూసుకుంటే చంద్రబాబుకు సంబంధించి కూడా దాదాపుగా 65 మంది అభ్యర్థులకు సంబంధించి కూడా 13 జిల్లాలను టచ్ చేస్తూ ప్రతి పార్లమెంట్లో 2 నుంచి 3 స్థానాలు ఉండే రీతిలో ఎక్కడ ఇబ్బందులు లేని రీతిలో ఉండేందుకు జాబితాని కసరత్తు చేస్తూ ఉన్నారు. ఈ 62 మందికి సంబంధించిన జాబితాకి సంబంధించి కూడా కొద్దిసేపు క్రితమే పొలిట్ బ్యూరో సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో చంద్రబాబు పొలిట్ బ్యూరోలో అభ్యర్థులకు సంబంధించి ఆమోదం తెలబోతున్నారు. ఆమోదం తెలిపిన తర్వాత ఈ లోపల పవన్ కళ్యాణ్ కూడా వస్తారు. ఇద్దరు కలిసి 11 గంటల నుంచి 11:40 లోపు అభ్యర్థుల జాబితా విడుదల చేయాలని చెప్పి కూడా భావించారు. వాస్తవాన్ని చూసుకుంటే 11:40 అభ్యర్థుల జాబితా అని చెప్పి తెలుగుదేశం పార్టీ నేతలు చెప్పారు. కానీ కొద్దిసేపు క్రితమే తెలుగుదేశం పార్టీ అధికారికంగా 11 గంటల సమయంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి అభ్యర్థుల జాబితాని ప్రకటిస్తారని చెప్పి ఒక సమాచారం అయితే అందజేయడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే మనకు అందుతున్న సమాచారం ప్రకారం తెలుగుదేశం పార్టీ నుంచి 50 నుంచి 60 మంది స్థానాలు, జనసేన నుంచి 8 నుంచి 15 స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల జాబితా ఈరోజు విడుదల కాబోతా ఉంది. అలాగే వచ్చే వారంలో ఏదైతే 28వ తేదీన తాడేపల్లిగూడెంలో సభ ఉంది, ఆ సభ ముగిసిన తర్వాత రెండో జాబితాని మార్చి మొదటి వారంలో బీజేపీతో పొత్తు ఖరారైన తర్వాత అభ్యర్థుల సీట్లు మార్పులకు సంబంధించి కసరత్తు జరుగుతుంది. ఆ తర్వాత మూడో జాబితాని విడుదల చేయాలని చెప్పి టీడీపీ భావిస్తూ ఉంది. మొత్తానికి 3 జాబితాలుగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి విడుదల చేయాలని చెప్పి ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. ప్రతి జాబితాలో 60 నుంచి 70 మంది ఉండే విధంగా 3 జాబితాలను కూడా విడుదల చేయడానికి టీడీపీ, జనసేన కసరత్తు చేస్తూ ఉంది. అయితే జనసేనకి సంబంధించి 25 నుంచి 30 స్థానాలు ఇస్తున్న నేపథ్యంలో ప్రతి జాబితాలో కూడా 8-10 స్థానాల వరకు మాత్రమే ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్లమెంటు అలాగే అసెంబ్లీకి సంబంధించి జనసేనకి దాదాపుగా 28 నుంచి 30 స్థానాలు ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. సో బీజేపీకి సంబంధించి 8 అసెంబ్లీ, 4 నుంచి 6 పార్లమెంటు స్థానాలు ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. సో జనసేన, బీజేపీ కలిసి 40 అసెంబ్లీ స్థానాలు దాదాపుగా ఇవ్వబోతున్నారు. 6 పార్లమెంటు స్థానాలు ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. మిగిలిన 135 స్థానాలకు సంబంధించి టీడీపీ సింగిల్గానే పోటీ చేయబోతా ఉంది. దాదాపుగా 17 లోక్సభ స్థానాలకి తెలుగుదేశం పార్టీ బరిలో ఉండబోతోంది. సో 3 విడతలుగా జాబితాలను అయితే విడుదల చేయాలని చెప్పి టీడీపీ, జనసేన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. అలాగే బీజేపీ పెద్దలతో చర్చలు కొనసాగుతున్నాయి. రానున్న 1-2 రోజుల్లోనే దీనికి సంబంధించి ఒక ప్రకటన చేస్తామని చెప్పి కొద్దిసేపు క్రితమే మీడియా చిట్ చాట్లో అచ్చెన్నాయుడు చెప్పిన పరిస్థితి కనిపించింది. రాధిక, రైట్ శివ, లిస్ట్ రిలీజ్ కి ముందు కూడా టీడీపీ కానీ ఇటు జనసేన రెండు కూడా పొలిట్ బ్యూరో సమావేశాలు నిర్వహిస్తున్నాయి. వీటి ముఖ్య ఉద్దేశం ఏంటి? అలాగే సభ్యులు ఈ లిస్టుకు ఆమోదిస్తారా? ఖచ్చితంగా సాధారణంగా చూసుకుంటే ప్రాంతీయ పార్టీలకు సంబంధించి కూడా పొలిట్ బ్యూరో సమావేశం, పొలిట్ బ్యూరో ఉంటుంది. కానీ ఓవరాల్గా చూసుకుంటే పార్టీ అధినేతలు చెప్పిందే సింగిల్ ఏజెండాగా అక్కడ నడుస్తుంది. సో ప్రధానంగా చూసుకుంటే కొద్దిసేపు క్రితమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమైన నాయకులతో సమావేశం అవడం జరిగింది. పొలిట్ బ్యూరో సమావేశం కూడా ఆయన నిర్వహించుకొని సమావేశం ముగిసిన తర్వాత ఆయన చంద్రబాబు నివాసానికి బయలుదేరారు. ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థుల జాబితా కసరత్తు దాదాపుగా పూర్తయిన నేపథ్యంలోనే దానికి సంబంధించి కూడా ముఖ్యమైన నాయకులతో చంద్రబాబు సమావేశమే. ఆ తర్వాత పొలిట్ బ్యూరో నేతలు
నేతలతో సమావేశమై జాబితాకి సంబంధించి ఆమోదం తెలపబోతున్నారు. ఆమోదం తెలిపిన తర్వాత అధికారికంగా జాబితాని ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా చూసుకుంటే గంటా శ్రీనివాస్, అలాగే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, భవానీకి సంబంధించి ఆదిరెడ్డి భవానీ ఈ ముగ్గురు స్థానాలకు సంబంధించి కొంత అయోమయం తర్జన పడుతున్న నేపథ్యంలో అటువంటి సీనియర్లకి ఎక్కడ ప్రాముఖ్యత కల్పించాలి, ఏ విధంగా వారికి న్యాయం చేయాలి అనే అంశాన్ని కూడా పొలిట్ బ్యూరోలో చర్చించినట్లు కూడా తెలుస్తూ ఉంది. రాధిక, రైట్. ఇరు పార్టీలు కూడా మొదటి లిస్టును అయితే ప్రిపేర్ చేశాయి. మరి లిస్టులో ఎటువంటి అంశాలను కన్సిడర్ చేసుకున్న అభ్యర్థులను ఎంపిక చేశారనుకోవచ్చు శివ? సిట్టింగ్లకు స్థానం ఉందా? సిట్టింగ్ల విషయంలో ఏ విధంగా ఎక్కడైతే ఖచ్చితంగా 23 మంది స్థానాలతో గతంలో తెలుగుదేశం పార్టీ గెలుపొందింది. అందులో 4 శాసనసభ్యులు వైసీపీకి మద్దతు ఇచ్చారు. 19 మంది సిట్టింగులకి తిరిగి స్థానం కలిగించే అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. వారితో పాటుగా నియోజకవర్గాల్లో ఇబ్బందులు లేని స్థానాలు, అలాగే గత కొంతకాలంగా పార్టీలో యాక్టివ్ రోల్ పోషిస్తున్న నియోజకవర్గాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. అటువంటి నియోజకవర్గాలు ఒక 40 ఉన్నట్లు కూడా భావిస్తున్నారు. ఆ 40, 19, 59, అలాగే కొంతమంది సీనియర్లు, ముఖ్యమైన నేతలకు సంబంధించిన ఒక 5-6 నియోజకవర్గాలు, వీటన్నిటిని కలిపి దాదాపుగా 60 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల జాబితాని విడుదల చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. రెండో జాబితాకి సంబంధించి కూడా మళ్ళీ కూర్చొని ఎక్కడైతే చాలా చోట్ల పోటీ ఎక్కువగా ఉంది, తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక్కో నియోజకవర్గం నుంచి 3-4 అభ్యర్థులు ఆశిస్తున్న నేపథ్యంలో కూడా అటువంటి జాబితా అంతా కూడా రెండో లిస్టులో పెట్టుకోవాలి. మొదటి లిస్టులు పూర్తయిన తర్వాత రెండో లిస్టులో ఉన్న మార్పులు చేర్పులపై కసరత్తు చేసి ఎక్కడ అసంతృప్తి, ఆగ్రహాలు లేకుండా పూర్తి స్థాయిలో వివాదాలు పరిష్కారంగా చర్య తీసుకోవాలని భావిస్తూ దానికి అనుగుణంగానే రెండో జాబితానైతే విడుదల చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రైట్. థ్యాంక్ యూ శివ.